జై శ్రీమన్నారాయణ. చూడండి, శ్రావణ మాసం రానే వస్తుంది కదా. శ్రావణ మాసం ఇక మనకి మొదటి శుక్రవారం దగ్గర నుంచి చేయాలా, నియమాలు ఏం చేయాలి, మనం నిత్య పూజ ఎలా చేయాలి అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఎక్కడ కూడా మీరు జాగ్రత్తగా క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే అర్థమవుతుంది. ముందుగా మనము పూజ పాడ్యం దగ్గర నుంచే మొదలు పెట్టుకోవచ్చు, లేదా పాడ్యం రోజున మీరు మొత్తం పూజా మందిరం అంతా శుభ్రం చేసుకోండి. మీరు నిత్య పూజ అంటే మీరు శివయ్య తండ్రికి చేస్తున్నారా, లేదా రామయ్య తండ్రికి చేస్తున్నారా, నిత్యము వెంకటేశ్వర స్వామికి చేస్తున్నారా? ముందు ఆ దీపారాధన మీరు ఎవరికైతే చేసుకుంటారో వాళ్ళకి ముందుగా చేసుకోండి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం మనం ఆ శ్రావణ మాసం మొత్తం కూడా చదువుకున్నట్టయితే చాలా మంచిది. లేదు విష్ణు సహస్రనామం చదువుకోండి, లేదు కనకదార స్తోత్రం చదువుకోండి. మీకు ఏవి వస్తే అవి. మాకు అవన్నీ రావు, చదువుకోలేదు, మేము చేయలేము అనుకుంటే ఓం శ్రీ మహాలక్ష్మీభ్యో నమః అని చెప్పేసి ఆ మంత్రాన్ని 108 సార్లు జపంలాగా చేసుకున్నా పర్వాలేదు, లేదు పూలతోటి అష్టోత్తరంలాగా చేసుకున్నా పర్వాలేదు. అదేవిధంగా మీరు బయటికి వెళ్ళి తినకూడదు. అదేవిధంగా కొంచెము అది మీరు ఏవైతే తింటారు కదా, మాంసాలు కానీ ఇలాంటివి, అవి కూడా తినకుండా ఉంటే మంచిది. లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మనకు హారతి ఒత్తులు అంటే 18 ఒత్తులు కానీ, లేదా 9 కానీ, 11 కానీ, 21 కానీ, ఇలాగా మీ శక్తి కొలది ఎన్ని అయినా 11 అయినా వేసుకొని ఒత్తులు హారతి అయితే ఇవ్వండి అమ్మవారికి మొదటి శుక్రవారం. ఆ తర్వాత ఇక మీ ఇష్టం, ఏది ఎలాగైనా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అయితే పెట్టండి. మంగళవారం నేను చేశాను కదా చిన్న వీడియో, ఆ వీడియోలో చెప్పినట్టుగా ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా పిండి దీపాలు పెట్టండి. కామాక్షి దీపాలు శుక్రవారం మంగళవారం కూడా వెలిగించుకోండి. ఉపవాసాలు అయితే చేయండి. నేల పడక పడుకున్నా పర్వాలేదు శుక్రవారాలు. మీరు ఎవరింటికి శుక్రవారం అంటే నెలంతా చేయాలి అనేవాళ్ళు చేసుకోండి. మీరు ఓపికను బట్టి, లేదు మేము శుక్రవారం ఒక్కరోజే చేసుకుంటాం, లేదు మంగళవారం శుక్రవారం చేసుకుంటామన్నా కూడా పర్వాలేదనమాట. అలా కూడా చేసుకొని మీరు పూజ అయితే చేసుకోండి. అయితే చదువు వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ చదువుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా భలే తాండవం చేస్తుందట. అది విష్ణు సహస్రనామం చదివితే. ఎందుకు అంటే ఆమెకు ఆ తండ్రిని శ్రీహరిని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. అప్పుడు ఆ నమహాల్లో మనకు 1000 ఉంటాయి అన్నమాట విష్ణు సహస్రనామంలో. ఆ 1000 నమహాలను పొగట్టమే అవుతుంది. అంటే విష్ణువుని మనము పొగుడుతూ ఉండటం అనమాట. ఆయన నామాన్ని రకరకాలుగా చెప్పటం అనమాట. నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఇది చేసావు, అది చేసావు అంటే ఎంత ఉప్పొంగిపోతారో. కానీ ఆయనకు అలా ఉండదు, అమ్మవారికి ఉంటుంది. లక్ష్మీదేవి అంటే మన మానవులమైతే నన్ను పొగడగానే నేను ఉప్పొంగిపోతాను, కానీ అలా కాదు. ఆ అమ్మని కంటే ఆయనని విష్ణుమూర్తిని పొగిడాము అంటే ఖచ్చితంగా అమ్మ పరవశించిపోతుందట. ఆ విష్ణు సహస్రనామాన్ని విని మన కష్టాలు అన్ని తొలగించేస్తుంది. ఆమె సంతోషంలో వరాలు కూడా కురిపించేస్తుందట. కాబట్టి మనం ఖచ్చితంగా విష్ణు సహస్రనామము ఈ నెలలో ప్రతి శుక్రవారం చదువుకున్నా పర్వాలేదు, రోజు చదువుకున్నా కూడా పర్వాలేదనమాట. మీరు ఈ నెల మొత్తం మీద సాయంత్రం అసరు సంధ్య వేళ 6:30 దగ్గర నుంచి 7:30 లోపు ఎప్పుడైనా కూడా దీపం వెలిగించి, మీరు ఉదయం పూట స్నానం చేసి ఉంటారు కాబట్టి కాళ్ళు ముఖం చేతులు కడుక్కొని దీపం వెలిగించి, ఆ తర్వాత అంటే బయటికి వెళ్లకుండా బాత్రూంలకు అలాగ వెళ్లకుండా ఉంటే, బాత్రూంకి అలాగ వెళ్తే స్నానం ఖచ్చితంగా చేయాలండి, మామూలు స్నానమే చేయాలి. అలా చేసి ఆ తర్వాత మనము విష్ణు సహస్రనామం కానీ, లేదా చిన్నది మనకి మామూలుగా అలా చదువుకున్నా కూడా, అష్టోత్తరం చదువుకున్నా, విష్ణు సహస్రనామం చదువుకున్నా కూడా మనకి చాలా మంచిది. కనకదార స్తోత్రం ఇంకా మంచిది మనం శుక్రవారాలు చదివితే. ఇవన్నీ కాకపోయినా ఎంత అంటే 100% విష్ణు సహస్రనామం చదివితే అమ్మవారికి చాలా ఉప్పొంగిపోయే గుణం ఉంటుంది. లేదు మాకు ఇవన్నీ రావు, లలితా సహస్రనామం వచ్చంటే లలితా సహస్రనామం కూడా ఆ అమ్మవారిని పొగడటమే అవుతుంది. కాబట్టి మీరు ఏది చదువుకున్నా కూడా ఈ శ్రావణ మాసంలో చాలా మంచిదనమాట. మనం ఇలాగా హారతిస్తే ఆ అమ్మవారికి చాలా సంతోషపడుతుందంట. అదే వెంకటేశ్వర స్వామికి కానీ, మీరు శనివారం అనుకోండి పిండి దీపాలు పెట్టండి. 4 శనివారాలు, శ్రావణ శనివారాలు చాలా విశేషమైనవి కూడా. ఆ రోజుల్లో మీరు పిండి దీపాలు పెట్టేసేసుకోండి. శనివారం శుక్రవారం కుంకుమ పూజ అనేది చేసుకోండి. అదేవిధంగా నియమాలు చేసుకోండి. పూజ మేము తిని 9కో 10
దేనికో చేస్తామనకుండా తినకుండా పూజ చేయాలి. ఏమీ తినకూడదు. మేము ఇడ్లీ తిన్నాం కదా, ఇడ్లీ తిని తలస్నానం చేశాను కదా అనకూడదు. మీరు 7కి తినే అలవాటైతే 6:30కే పూజ అనేది చేసేసుకోండి. మేము 11కు తింటాం కదా అనుకుని 11 దాకా పూజకి అలాగే ఉండిపోకండి. 11 ఉంది కదా అని. ఇంకా కాకపోతే మనం 8కి 7:30 లోపు పూజ అయిపోతే చాలా మంచిది. ఆ తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లలు 8కి వెళ్ళిపోతారు కాబట్టి 8 నుంచి 9 వరకు చేసేసుకుంటే మంచిది అనమాట. ఇవన్నీ చదవాలంటే మళ్ళీ సాయంత్రం సంధ్య వేళ చదువుకోండి. పూజ అయితే ఉదయం పూట చేసుకోండి. మీకు వీలైతే మాకు సాయంత్రం కుదరదు అనుకుంటే ఉదయమైనా చదువుకోవచ్చు, 12 లోపు చదువుకోవచ్చు. ఇట్లాంటివన్నీ అంటే విష్ణు సహస్రనామం కానీ, లలిత సహస్రనామం కానీ, లేదు ఇంకా కనకదార స్తోత్రం కానీ, లేదు ఇంకేమైనా చదువుకోవాలి అనుకుంటే మీరు 12 లోపు చదువుకొని నైవేద్యం అయితే ఏదైనా బెల్లం ముక్కైనా అరటిపండు అయినా ఏదైనా పెట్టచ్చు. పెద్ద పెద్ద అండాలు వండనవసరం లేదు. ఎందుకంటే మనం చిటికెనేలంతే ఉంటాడు కాబట్టి విగ్రహాలు కొంచెమే తింటాడు కాబట్టి ఆయనకి కొంచెం చాలన్నమాట ప్రసాదం. పంచదార పెట్టినా, బెల్లం ముక్క పెట్టినా, అరటిపండు పెట్టినా, ఏ పండు పెట్టినా సరిపోతుంది. కొంతమంది ఏమంటే ప్రసాదాలు ఎక్కువగా చేసి ఇవేవి చదవకుండా వదిలేస్తారు. కొంతమంది చదవటం మొదలుపెట్టి ప్రసాదాలు తక్కువ పెడుతూ ఉంటారు. కొంతమంది 2 చేసేవాళ్ళు ఉంటారు. ఇలా కాదు కానీ మీకు ఎలా నచ్చితే అలాగా, మీకు ఓపికను బట్టి శ్రద్ధను బట్టి మీకు చేసుకోండి. అలా అలసిపోతారు అనుకోకుండా మీరు ఇంకా ఈరోజే చేస్తే ఇప్పుడు శ్రావణ శనివారం, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఆ రోజు ఎన్నో పెడతాం, ఎన్నో చేస్తాం. ఇక మరుసటి రోజు అస్సలు లెగలేము, చేయలేము కూడా. అంటే ఒకరోజు అయితే బాగా చేస్తాము. ఇక రెండవ రోజు అనేటప్పటికి అలసిపోయి బాడీ ఇక లెగవదు, మనం పనులు చేయలేము. అలా కాకుండా ఎక్కువ చేసుకోకుండా తక్కువలోనే మనం అన్నీ వచ్చేలాగా అన్ని వారాలు, అన్ని రోజులు ఇప్పుడు శ్రావణ మాసం మొత్తం కూడా శుభకరం రోజులే. శుక్రవారమైనా, మంగళవారమైనా, బుధవారమైనా, ఏ వారమైనా కూడా మంచిదే. కాబట్టి నిత్యం చేసుకోండి పూజ. నైవేద్యాలు మీ శక్తి కొలత పెట్టండి. శుక్రవారాలు ఏవైనా ఎక్కువగా చదువుకోవటం, ఎక్కువగా నైవేద్యం చేసుకోవటం, కొంచెం అలా చేసుకున్నట్టయితే చాలు. మరీ ఎక్కువ అంటే 10 రకాలు 15 రకాలు కాకుండా మీకు నచ్చినట్టుగా 2 రకాలు చేసుకుంటా, ఒక్క రకం చేసుకున్నా పర్వాలేదు అనమాట. పొంగల్ అంటే ఆమెకి ఇష్టం కదా, పొంగల్ వండుకొని ఇవన్నీ విష్ణు సహస్రనామం చదువుకొని, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అష్టోత్తరం కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.